ఐదంకెల జీతం, చింతలేని జీవితం ఇవేవి ఆ యువకుడికి సంతృప్తి కలిగించలేదు. సామాజిక సేవే తన జీవితాశయంగా చేసుకున్నాడు. ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి దాని ద్వారా అభాగ్యులకు సేవ చేస్తున్నాడు. నా అన్నవారు ఎవరూ లేని చిన్నారులకు నీడనిస్తున్నాడు. నిలువ నీడలేని వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఆకలితో అలమటించే అభాగ్యులు, ఎవరూ లేని అనాథలు, మతిస్థిమితం లేనివారు, ఇల్లు వాకిలి లేని వృద్ధులు. ఈ మహానగరంలో ఇలాంటి వారెంతో మంది కనిపిస్తారు. ఇలాంటి వారు ఎక్కడ కనిపించినా అక్కున చేర్చుకుని ఆశ్రయం ఇస్తుంది సర్వ్ నీడీ సంస్థ. సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన గౌతమ్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. బాల్యం నుంచే సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకున్న గౌతమ్ తన వంతుగా సొసైటీకి ఏదైనా చెయ్యాలని తపన పడేవారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన గౌతమ్కు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 5 అంకెల జీతం, సకల సౌకర్యాలు, హైటెక్ లైఫ్ స్టైల్. అయినా వాటన్నింటినీ వదిలేసి సామాజిక సేవ వైపు అడుగులు వేశారు గౌతమ్. మొదట పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. ఆ తరువాత తానే ఒక సంస్థను ప్రారంభించాలనుకున్నారు. 2014లో నాన్ ప్రాఫిటబుల్ వాలంటీర్ ఆర్గనైజేషన్ సర్వ్ నీడీ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టి తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. అంటే దేవుడు నాకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు లైఫ్లో. ఒకటి, నీ పర్సనల్ లైఫ్ నువ్వు బతుక్కుంటావా స్వార్థంగా, లేదా సమాజం కోసం నీ జీవితాన్ని అంకితం చేసి నువ్వు వాళ్ళ కోసం బతుకుతావు అని 2 ఆప్షన్స్ ఇచ్చాడు. సో నేను డిసైడ్ చేసుకొని నేను సమాజం కోసం బతుకుదాం అనుకున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే దీంట్లో చాలా ఆనందం ఉంది. అండ్ నిజమైన ప్రతి ఒక్క పుట్టుక కారణం ఇదే అని నేను అనుకుంటాను యాక్చువల్లీ. సో నేను రియలైజ్ అయ్యాను అండ్ నేను చేస్తున్నాను. 4 సంవత్సరాలైంది మా జర్నీ. దీంట్లో మేము 14 ప్రాజెక్టుల మీద పనిచేస్తున్నాం ప్రస్తుతానికి. మాకు అన్నదాత అని ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో మేము స్పాన్సర్స్ మాకు కాల్ చేసి ఇట్లా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ కూడా అన్నదాన కార్యక్రమం రూపంలో వాళ్ళు మాకు స్పాన్సర్షిప్ చేస్తుంటారనమాట. 100 మందికి మినిమం పెడుతుంటాం అన్నం రోజు. నగరంలో దిక్కులేని అనాథ శవాలకు అన్నీ తానై సొంత ఖర్చులతో దహన సంస్కారాలను నిర్వహిస్తారు గౌతమ్. అంతిమ సంస్కారాలన్నీ నిష్ఠగా పాటిస్తారు. అనాథ శవాలకు తానే తలకొరివి పెడతారు. సర్వ్ నీడీ సంస్థలో పనిచేసే వాలంటీర్స్ గౌతమ్కు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. నా పేరు విజయ్. నేను ఒక లిమిటెడ్ కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తుంటాను. నేను దీంట్లో 4 మంత్స్ నుండి నేను గౌతమ్ అన్న అండ్ సర్వ్ నీడీతోనే వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ వాలంటీర్గా. నాకు ఇది తెలియడానికి రీజన్ మెయిన్ ఫేస్బుక్ ద్వారా నేను దీనికి కనెక్ట్ అయినాను. ఫేస్బుక్ ద్వారానే కనెక్ట్ అయ్యాను గౌతమ్ అనే వాళ్ళకి. ఎలా అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికిందనమాట. ఇక్కడ ఒక రిలేషన్ ఎలా ఉంటుందంటే లైక్ బయటి వాళ్ళు వచ్చామన్నట్టు ఉండదు. లైక్ ఎట్లా అంటే మన ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. అన్నదాత ప్రోగ్రామ్ కానీ, లేకపోతే లాస్ట్ డేస్ కానీ, లేకపోతే రోడ్ పైన ఏదైనా మాకు ఇంటిమేట్ చేస్తుంటాడు. నాకు వీలైన టైంలో వచ్చి నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. మతిస్థిమితం లేనివాళ్లు, నా అన్నవారు లేక రోడ్లపై తిరిగే వాళ్లను ఈ సంస్థ అక్కున చేర్చుకుంటుంది. వారి గాయాలు శుభ్రం చేసి కట్లు కట్టి అవసరమైన వైద్యం చేయిస్తారు. వారికి కటింగ్ చేయించి, స్నానం చేయించి ఆకలి తీరుస్తారు. నిలువ నీడలేక ఫుట్పాత్లపై పడుకునే వారికి కట్టుకోవడానికి బట్టలు, కప్పుకోవడానికి బెడ్షీట్లు అందజేస్తారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమంలో 24 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వారిలో విషయ పరిజ్ఞానం పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శుభకార్యాలలో, హోటల్స్లో మిగిలిపోయిన ఆహారం వృధాగా పారేస్తుంటారు. సర్వ్ నీడీ టీం సంస్థ హోటల్ యజమానులు, ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులతో మాట్లాడి మిగిలిపోయిన ఆహారాన్ని సేకరిస్తుంది. ఆ ఆహారాన్ని నీట్గా ప్యాక్ చేసి ఆకలితో అలమటించే వారికి అందజేస్తోంది. ఈ విధంగా రోజుకు 1000 మంది ఆకలి తీరుస్తోంది సర్వ్ నీడీ సంస్థ. క్యాన్సర్ బారిన పడిన చిన్నారులకు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తుంది ఈ సర్వ్ నీడీ సంస్థ. గాయాలతో బాధపడుతున్న మూగ జీవాలకు వైద్యం చేయిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తుంది. ఈ విధంగా అభాగ్యుల సేవకు అంకితమైన గౌతమ్ నేను సైతం అంటూ తన ఆశయాలను ఈ సంస్థ ద్వారా అమలు చేస్తున్నారు.